హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. సాయి ధరమ్ తేజ్ని అయితే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ప్రతి చిన్న విషయానికి తనని రెచ్చగొడుతూ ట్వీట్స్ చేస్తూ ప్రతి విషయానికి రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మరి ఏం చేయలేకపోతుంది. దీనికి అర్థమేంటో అర్థం కాని విషయం. ముఖ్యంగా అన్న క్యాంటీన్లో ప్లేట్లు శుభ్రంగా లేవని ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్త ప్రదీప్ రెడ్డి చింత అనే ఒక వ్యక్తి అయితే ఆ వీడియోను సాయి ధరమ్ తేజ్కి ట్యాగ్ చేసి ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉందన్నారు. ఇక్కడ ప్లేట్స్ మాత్రం శుభ్రంగా లేవు, మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అంటూ తను క్వశ్చన్ చేశాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, అక్కడ అధికారులు ఉన్నారు. మీరు డైరెక్ట్ అధికారులని క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు ప్లేట్లు శుభ్రంగా లేవని. సాయి ధరమ్ తేజ్ అధికారంలో లేడు. మరి అధికారంలో లేని వాడిని క్వశ్చన్ చేస్తే తను వచ్చి ఏమైనా తను సర్దగలడా? మరి అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నారు, ప్లేట్లు బాగాలేనప్పుడు వైసీపీ కార్యకర్తలు కడగొచ్చు కదా, ఏ విధంగా మేలు చేయొచ్చు కదా సమాజానికి. మరి అది చేయకుండా ఇదేంటి